ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 11, 2025. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. ఆమేన్. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరికో, హాయి పట్టణాలను పట్టుకొని నిర్మూలన చేశారు. ఈ విషయం గిబియోను పట్టణస్థులకు భయం పుట్టించి ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. గిబియోను వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారనే విషయం యెరూషలేము రాజైన అదోనీసెదెకు తెలిసి తన ప్రక్కనున్న హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు అన్న నలుగురు అమోరియ రాజులకు కబురు పెట్టాడు. మీరు నాతో కలిస్తే మనం 5గురం కలిసి గిబియోనుతో యుద్ధం చేద్దామని. దానికి వారు సమ్మతించి యుద్ధానికి వచ్చారు. అమోరీయులకు భయపడి గిబియోను రాజు మాకు సహాయం చేయమని గిల్గాలులోనున్న యెహోషువకు వర్తమానం పంపాడు. యెహోషువతో దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళు, వారందరినీ నీ చేతికి అప్పగించేశాను అని. అప్పగిస్తాను అని కాదు, అప్పగించేశాను అన్నాడు. ఒక ప్రక్క ఇశ్రాయేలీయులు వారితో యుద్ధం చేస్తూ శత్రు సంహారం చేస్తూ ఉంటే, మరొక ప్రక్క నుండి దేవుడు వడగండ్లను కురిపిస్తూ శత్రువులను నాశనం చేస్తున్నాడు. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. సూర్యుడు దేవుడు పెట్టిన క్రమం చొప్పున తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు వెళ్ళిపోతే చీకటి పడిపోతుంది. యుద్ధం కొనసాగించలేరు. శత్రువులు తప్పించుకొని వెళ్ళిపోతారు. శత్రుశేషం అత్యంత ప్రమాదకరం. యుద్ధశూరుడైన యెహోషువ యెహోవా నామం పేరట ప్రార్థిస్తూ సూర్యచంద్రులను శాసిస్తున్నాడు. ఓ సూర్యుడా, మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకునే వరకు నీవు గిబియోన్లోనే ఉండాలి, కదలడానికి వీల్లేదు అంటాడు. అలానే ఓ చంద్రుడు, మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకునే వరకు నీవు అయ్యాలోను లోయలో ఉండాలి, కదలడానికి వీల్లేదు అంటున్నాడు. ఆ దినము ఒక మనుష్యుని ప్రార్థన సృష్టి క్రమాన్ని నిలిపేసింది. ఇదెంత ఆశ్చర్యం! సూర్యుడు, చంద్రుడు నిలిచిపోయారు. ఎంతసేపు అంటే ఒక దినమెల్లా, చివరి శత్రువును హతమార్చే వరకు. ఇది ప్రపంచ చరిత్ర పుటల్లో ఆ దినం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది. దానికి కారణం కేవలం ప్రార్థన. ప్రార్థించే విధంగా ప్రార్థించగలిగితే ప్రార్థనతో సమస్తం సాధ్యమే. దేవుణ్ణి ఆనుకొని జీవించగలిగితే మనకి దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఆ విధంగా దేవుడిని అడిగి పొందుకున్నాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించును గాక. ఆమేన్.